రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మా గంటల ముళ్ళు 3 నుంచి 4 మధ్య ఉన్నప్పుడు గడియారం యొక్క 2 ముళ్ళుల మధ్య కోణం 50 డిగ్రీలు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలమ్మా? 3 నుంచి 4 మధ్యలో ఉన్నప్పుడు యాంగిల్ ఎంత ఉండాలి? 50 డిగ్రీలు. అయిపోయింది, ఇంకేముంది. అప్పుడు గడియారం ఎంత సమయాన్ని సూచిస్తుంది? అమ్మ ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా అని బోత్ ఏ అండ్ బి టిక్ అని టిక్ పెడతానంటే దోలు తీరిపోద్ది. ఓకేనా? రైట్, కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఓకే, రైట్. ఇదేగా హెచ్. ఫస్ట్ కేస్ 30 ఇంటూ హెచ్, 30 ఇంటూ 3 మైనస్ 11/2m ఇజ్ ఈక్వల్స్ టు 50 డిగ్రీస్. ఓకే, రెండో కేస్ 11/2m మైనస్ 30h అంటే 30 ఇంటూ 3, అవునా, ఇజ్ ఈక్వల్స్ టు 50 డిగ్రీస్. 2 కేసులు స్టడీ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 33 ఆర్ 90, 50 ఇట్లాకి వస్తే -50, 90 - 50 అంటే 40 ఇజ్ ఈక్వల్స్ టు 11/2m. అంటే m ఎంత చూడమ్మా? 40 ఇంటూ 2 అంటే 80/11. 11 7s ఆర్ 77. రిమైండర్ అంతా 3 అంటే 3/11. ఓకే, గుడ్. ఒక కేసు అయిపోయింది. రెండో కేసు కావాలంటే ఏం చేయాలమ్మా? 33s ఆర్ 90, ఇది -90 కాబట్టి ఇట్లా లాక్కొచ్చుకుంటే +90 అంటే 11/2m ఇజ్ ఈక్వల్స్ టు -90 అటు వెళ్తే +90 + 50 అంటే 140. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2 ఇంటూ 140 అంటే 280/11. 11 2s ఆర్ 22, 60 అంటే 5, రిమైండర్ 5/11 అంటే 25, 5/11. ఇవన్నీ దేని తర్వాత? 3 o'clock తర్వాత. అంటే 3 గంటల ఎక్కడున్నాయి చూడమ్మా? ఓకే అమ్మా, పాస్ట్ అమ్మా 8 5/11 minutes పాస్ట్ 3 అంటే 3 గంటల తర్వాత 8 గంటల 8 5/11 నిమిషాలు అని చెప్పడం, అవునా? ఓకే, అంటే దీన్ని ఇండైరెక్ట్ ఎలా రాసుకోవచ్చమ్మా? పాస్ట్ అంటే 3 గంటల 8 5/11 అని రాసుకోవడం, అవునా? ఇదేంటమ్మా? 3 గంటల 25 5/11 అని రాసుకోవడం, అవునా? ఓకే, అలా వెరిఫై చేయాలి. ఇప్పుడు చూడండి, 7 3/11 ఉందా? లేదు, కొట్టేసాను. 25 5/11 ఉందా? ఉంది. ఓకే, అంటే ఇప్పుడు బోత్ ఏ అండ్ బి పెట్టాలా? పెట్టకూడదు. అంటే నేను ఏ ఆన్సర్ని ఇక్కడ ఆన్సర్ చేయాలి చెప్పండమ్మా? ఐ హ్యావ్ టు గివ్ ఓన్లీ ద సెకండ్ ఆప్షన్. అర్థమైందా? ఎందుకు ఎప్పుడు కూడా బోత్ ఏ అండ్ బిలు పెట్టేయండి నేను చెప్పట్లేదు అంటే ఇందుకు చెప్పట్లేదు. ఓకేనా? రైట్, గుడ్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా, రెండో పాసిబిలిటీ ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదుగా. ఓకే, నన్ ఆఫ్ దీస్ ఉంటే నేను కూడా నన్ ఆఫ్ దీస్ పెడతాను, ఎందుకంటే రెండో పాసిబిలిటీ లేదు కాబట్టి 2 పాసిబిలిటీస్ టిక్ పెట్టాలని, అవునా? రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రాబ్లమ్స్లో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికి 15 క్వశ్చన్స్ చేసామమ్మా. అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ ఈజీ ద క్వశ్చన్స్ వన్స్ ఇఫ్ వీ కంప్లీట్ ద ప్రాబ్లమ్స్. ఓకే, 14 క్వశ్చన్లు కంప్లీట్ అయిపోయి ఇప్పటికి. ఓకే అమ్మా, 5 నుంచి 6 గంటల మధ్య ఏ సమయంలో గడియారం యొక్క ముళ్ళులు 62 డిగ్రీల కోణంలో ఉంటాయి? అయిపోయింది ప్రాబ్లం. ఏముంది? 5 to 6 మధ్యలో ఉండాలి. యాంగిల్ ఎంత ఉండాలి? 62 డిగ్రీలు ఉండాలి, అవునా? 2 పాసిబిలిటీస్ కదా. ఫస్ట్ పాసిబిలిటీ 30h మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్ టు యాంగిల్. రెండోది 11/2m మైనస్ 30h ఈజ్ ఈక్వల్ టు యాంగిల్, అవునా? 30h ఇదేగా హెచ్ అంటే 30 ఇంటూ 5 అంటే 150 మైనస్ 11/2m ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? యాంగిల్ 62 degrees. దిస్ ఈస్ ద కేస్ 1. కేస్ 2 రివర్స్, అవునా? అంటే 11/2m మైనస్ 150 ఈజ్ ఈక్వల్స్ టు 62, అవునా? ఓకే అమ్మా, ఫస్ట్ ఈ 62 లాక్కొచ్చుకుంటే 88 ఈజ్ ఈక్వల్స్ టు 11/2m. 11 1s 11 8s అంటే ఎన్ని నిమిషాలమ్మా? 16 minutes. దిస్ ఈస్ కేస్ 1. ఓకే, రెండో కేసు చూడమ్మా. ఈ -150 పంపించేస్తానమ్మా. అంటే 11/2m ఈజ్ ఈక్వల్స్ టు 150 + 62 అంటే 212. అంటే m ఈజ్ ఈక్వల్స్ ఎంతమ్మా? 424/11. 11తో క్యాన్సిల్ చేస్తే 11 3s ఆర్ 33, 94 ఉంది కాబట్టి 11 8s ఆర్ 88, ఇంకా 6 ఉంది కాబట్టి 6/11. అంటే 2 ఆన్సర్స్ ఉంటాయి మనకి. 5 to 6 మధ్యలో కాబట్టి 5 దాటాలి. అంటే 5 hours 16 minutes అంటే ఇది ఓకే. 5 hours 38 6/11 అంటే 2 3 2 సరిపోతాయి కాబట్టి బోత్ బి అండ్ సి. ఓకేనా? అంటే ఎన్నో ఆప్షన్ మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A watch which gains uniformly was observed to be 4 minutes slow at 6 AM on a Monday. ఏమైందమ్మా? ఒక వాచ్ అంటే యూనిఫామ్గా గెయిన్ అవుతుందంట. ఓకే, ఆ గెయిన్ అయ్యే వాచ్ ఏమైందంట? 4 నిమిషాలు ఎలా ఉందమ్మా? స్లోగా ఉందంట. ఎప్పుడు? 6 AM అంటే పొద్దున్న 6 గంటలకి. ఏ రోజు? మండే. ఆన్ ద సబ్సీక్వెంట్ థర్స్డే అంటే ఆ తర్వాత వచ్చే థర్స్డేలో, ఓకే, at 7 PM అంటే సాయంత్రం 7 గంటలకి
ఇట్ వాజ్ నోటీస్డ్ దట్ ద వాచ్ వాజ్ 6 minutes ఫాస్ట్. ఎంత ఫాస్ట్గా ఉందమ్మా? 6 నిమిషాలు ఫాస్ట్గా ఉంది. అవునా? ఓకే, నో ప్రాబ్లం. వెన్ డిడ్ ద వాచ్ షో ద కరెక్ట్ టైం? అది రైట్ టైం ఎప్పుడు చూపిస్తుంది? ఓకేనా? అంటే అప్పుడు వెనకబడి ఉంది, ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయింది, అంటే గ్యారంటీగా అది గెయిన్ అవుతుంది. అవునా? ఆ గెయిన్ అవడం వల్ల ఎప్పుడు అవుతుంది? ఇక్కడ వెనకబడి ఉంది కదా, రైట్ టైంకి రావడానికి కొంత గెయిన్ అయితే సరిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు సపోజ్ నేను కొంచెం ఇంత డిస్టెన్స్, ఒక 10 meters డిస్టెన్స్ వెనకబడి ఉన్నాను అనుకోమ్మా, రేపు నేను ఫాస్ట్గా పరిగెట్టామని అయితే ఏం చేయాలి? ఆ 10 meters కవర్ చేశానంటే నేను పర్ఫెక్ట్గా ఉంటా. అంతకంటే ఎక్కువ కవర్ చేస్తే నేను ముందులో ఉంటా. అవునా కాదా? ఇక్కడ ఏం చేశాడమ్మా, మళ్ళీ గురువారం అబ్జర్వ్ చేస్తే 7 గంటలకు సాయంత్రం వాడేమయ్యాడమ్మా, ముందున్నాడు. అవునా కాదా? అయితే రైట్ టైం ఎప్పుడు చూపిస్తాడు అంటున్నాడు. తెలుగులో చూడమ్మా, ఒక గడియారం సోమవారం ఉదయం 6 గంటలకు 4 నిమిషాలు వెనకబడి ఉన్నట్లు గమనించబడింది. ఆ తర్వాత గురువారం సాయంత్రం 7 గంటలకు వాచి 6 నిమిషాల ముందు ఉన్నట్లు గమనించారు. వాచి సరైన సమయాన్ని ఎప్పుడు చూపించింది? ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ఈ గెయిన్ లూజ్లో ఇవి ఒక కొత్త డిఫరెంట్ మోడల్స్. ఓకేనా? రైట్. మనం 0 నుంచి ఇన్ఫినిటీ లెవెల్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? రైట్, చూడమ్మా జాగ్రత్తగా. ఎప్పటి నుంచి ఎప్పటికైనా చాలా ఇంపార్టెంట్. మండే ఎన్ని గంటలకి? వాచ్ 6 AM. నెక్స్ట్ థర్స్డే ఎంత? 7 PM. అవునా? ఓకే, రైట్. ట్యూస్డే 6 AM అంటే 24 గంటలు అయిపోయింది. వెడ్నెస్డే 6 AM, ఓకే, 24 గంటలు, ఇంకో 24 గంటలు అయిపోయింది. థర్స్డే 6 AM, ఇంకో 24 గంటలు అయిపోయింది. అవునా? ఈ రోజు పొద్దున 6 నుంచి రేపు పొద్దున 6 వరకు అంటే 24 గంటలు. అవునా? ఓకే. థర్స్డే 6 AM నుంచి 6 PMకి 12 గంటలు. 7 PM అంటే ఇంకో గంట. అంతేనా కాదా? అసలు మొత్తం ఎన్ని గంటలు గడిచిందో చూసుకుంటున్నాను. ఓకే, 24, 24, 24, 72, 84, 85 గంటలు గడిచిందమ్మా. ఈ 85 గంటల్లో అది ఏం చేస్తుందో తెలుసా? 85 అవర్స్లో, 85 కాదమ్మా, 85 అవర్స్లో. ఓకే అంతకుముందు ఇది రైట్ టైం అనుకుందాం. ఇది 4 నిమిషాలు వెనకబడింది. ఓకే, అంటే ఈ గ్యాప్ 4 నిమిషాలు. ఆ తర్వాత 6 నిమిషాలు ముందుకు వచ్చింది. అవునా కాదు? చూడండి, 6 నిమిషాలు ముందుకు వచ్చింది. ఓకే, అంటే +6, అంటే ఈ గ్యాప్ 6 minutes. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది ప్రయాణం చేసింది. అవునా? అంటే ఎన్ని గంటలు ప్రయాణం చేసిందో చెప్పండి, అంటే ఎన్ని గంటలు గెయిన్ అయిందో చెప్పండి, ఎన్ని నిమిషాలు? ఇది 4 minutes, అది 6 minutes, మొత్తం 10 నిమిషాలు గెయిన్ అయింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. 10 నిమిషాలు గెయిన్ అయింది. వాడిచ్చిన టైంలో ఎన్ని గంటలు ఉన్నాయో లెక్కేసుకున్నా. ఓకే, మండే 6 AM నుంచి థర్స్డే 7 PM అంటే మండే 6 AM నుంచి ట్యూస్డే 6 AMకి 24 hours, ట్యూస్డే 6 AM నుంచి వెడ్నెస్డే 6 AMకి 24 hours, వెడ్నెస్డే నుంచి థర్స్డే 6 AMకి 24 hours. ఓకే, థర్స్డే 6 AM నుంచి 6 PMకి 12 hours, 6 PM నుంచి 7 PM కదా మనకు కావాల్సింది, అంటే ఇంకో 1 hour, అంటే మొత్తం 85 గంటలు. 85 గంటల్లో వాడి పరిస్థితి ఏంటి? అప్పుడేమో 4 నిమిషాలు. ఓకే, ఎక్కడున్నాడమ్మా? ఓకే, వాజ్ అబ్జర్వ్ టు బి 4 minutes స్లో, అంటే వెనకబడి ఉన్నాడు. అవునా? అంటే ఇది రైట్ టైం, అంటే దానికన్నా 4 నిమిషాలు వెనకబడి ఉన్నాడు. ఇది రైట్ టైం అమ్మా. ఓకే, అదే థర్స్డేకి వచ్చేసరికి ఏమన్నాడమ్మా? 6 minutes ఫాస్ట్గా ఉన్నాడు. అవునా? అంటే 6 నిమిషాలు ముందున్నాడు. అవునా? అంటే ఎంత గెయిన్ అయ్యాడు? ఇక్కడ 4 నిమిషాలు, ఇక్కడ 6 నిమిషాలు, అంటే మొత్తం 10 నిమిషాలు గెయిన్ అయ్యాడు. అంటే ఇప్పుడు నాకు రైట్ టైం గురించి మాట్లాడేటప్పుడు 4 minutes ఇక్కడ ఉన్నవాడు 4 minutes గెయిన్ అయితే రైట్ టైంకి వచ్చేస్తాడు. అవునా కాదా? అంటే 4 minutes గెయిన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 4 నిమిషాలు గెయిన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? క్యాలిక్యులేట్ చేద్దామా? క్రాస్ మల్టిప్లై చేద్దామా? అంటే 4 × 85/10 అన్ని గంటలు. అవునా? 2 రెళ్ళు 2 5లు, 5 ఒకట్లు 5 17లు, అంటే 17 రెళ్ళు 34 గంటలు. అంటే ఎంతసేపటి తర్వాత మాది రైట్ టైం చూపించేది? 4 నిమిషాలు గెయిన్ అవ్వాలి కదా. 4 నిమిషాలు గెయిన్ అయితే రైట్ టైమే చూపించేది. అంటే ఎంతసేపు కావాలి దానికి? 34 గంటల సమయం కావాలి. అవునా కాదా? ఓకే, 34 గంటల సమయం కావాలి అంటే ఫస్ట్ పాయింట్ నాకు కావాల్సింది ఏంటి అంటే, ఎప్పటి నుంచి 34 గంటలు? చూడు, నువ్వు ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ బొమ్మని, ఇక్కడి నుంచి 4 నిమిషాలు నువ్వు లెక్కేసావు. ఇక్కడ అంటే వాడు 4 నిమిషాలు స్లోగా ఉన్నప్పుడు, 4 నిమిషాలు స్లోగా ఎప్పుడున్నాడు? మండే ఉన్నాడు. ఎన్ని గంటలకి? పొద్దునే 6 AMకి. అవునా? అక్కడి నుంచి నువ్వు ఎన్ని గంటలు ముందుకెళ్ళాలి? 34 hours ముందుకెళ్ళాలి. ఓకే, అంటే 34 hours అంటే నేను 24 hours + 10 hours రాసుకుంటాను. ఎందుకంటే 24 hours అంటే 1 dayగా రాసుకోవచ్చు కాబట్టి. అవునా?
ఓకే, ఇంకా ఎన్ని గంటలు కావాలమ్మా? 10 hours. అంటే 1 day, అంటే మండే కాస్త ట్యూస్డే అయిపోయింది, తీసేయి. ఓకే, 6 AM వచ్చేసాను, ఈ రెండు యాడ్ చేసానమ్మా. 6 AMకి 24 hours యాడ్ చేస్తే 6 AM వెడ్నెస్డే వచ్చింది. ఇంకా ఎన్ని గంటలు యాడ్ చేయాలి? 10 hours యాడ్ చేయాలి, అవునా? ఓకే, 10 hours యాడ్ చేయడం అంటే 12 hours యాడ్ చేసి 2 hours తీసేయండి. 12 hours యాడ్ చేస్తే 6 AM కాస్త 6 PM అవుతుంది. 2 hours తీసేస్తే 4 PM, అంటే ట్యూస్డే 4 PM అయిపోయింది. లేదంటే మాన్యువల్ కౌంట్ చేసుకోండి. 6 AM నుంచి 10 hours అంటే 6 నుంచి కదా, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 10 hours అయిపోయిందా? 4 అంటే ట్యూస్డే 4 PMకి రైట్ టైం చూపిస్తాడు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకే, ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Right, let us see the next question. Okay, చూడమ్మా. Okay, for every dash minutes hand overtakes our hand. మా ఓవర్టేక్ చేయడం అంటే ఏంటి? ఇది అవర్స్ హ్యాండ్ అనుకుందాం. మినిట్స్ హ్యాండ్ ఎలా వచ్చి ఓవర్టేక్ చేసింది? ఓవర్టేక్ చేసినట్టు ఇదేగా. ఓవర్టేక్ చేసినట్టు అక్కడ ఏం చేసినది? ఓవర్లాప్ అలియాస్ కోయిన్సైడ్ అయ్యింది. అంటే ఒకదానిపై ఒకటి పడుతుంది అని అడిగాడు ఇండైరెక్ట్గా, అవునా? మనం ఇది ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పేసుకున్నాం, అవునా? ఎంతసేపటి కోయిన్సైడ్ అవుతాయమ్మా? 720/11 నిమిషాలకి. లేదా దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారిస్తే అలియాస్ మిశ్రమ భిన్నంలోకి 65/5/11 నిమిషాలకి, అవునా కాదా? ఓకే, 65/5/11 అంటే ఇప్పుడు ఎన్నో ఆప్షన్ చెప్పడమ్మా? సో 65 5/11 minutes లేదా 720/11 minutes. అంటే ఏంటమ్మా? బోత్ 1 and 2. ఓకే, రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అమ్మా, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ కోయిన్సైడ్? ఓకే అమ్మా, ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సిమిలర్ కదా. హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే అంటే ఒక రోజులో అడుగుతున్నాడు. ఒక రోజులో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఎన్నిసార్లు కలిసి ఉంటాయి? ఒక రోజులో అంటే 24 hours ఎన్నిసార్లు అమ్మా? 12 hoursకి 11 times. 1 day అంటే 24 hours కాబట్టి 22 times, అవునా? అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఓకే అమ్మా, హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ విల్ బీ ఆపోజిట్ టు ఈచ్ అదర్? ఆపోజిట్, ఎదురెదురుగా ఉండాలి. సేమ్ 22 times, అవునా? ఎందుకంటే ఇన్ ఏ డే ఒక రోజులోనే అడిగింది. ఒక రోజులో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఎదురెదురుగా ఎన్నిసార్లు ఉంటాయి? ఎన్నిసార్లు అమ్మా? 22 సార్లు. ఆల్రెడీ నేను నోట్ పాయింట్గా కూడా గుర్తు చేస్తాను మీకు ఇది, అవునా? రైట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఇంపార్టెంట్ కదా. ఒక రోజులో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఒకే సరళ రేఖపై ఎన్నిసార్లు ఉంటాయి? ఒకే సరళ రేఖపై అంటే ఏమేం చేయాలి? ఓకే, కోయిన్సైడ్ తీసుకోవాలి, అంటే ఒకదాని మీద ఒకటి రావడం తీసుకోవాలి. అలాగే ఆపోజిట్ టు ఈచ్ అదర్ కూడా తీసుకోవాలి, ఎదురెదురుగా రావడం కూడా. వాడు అడిగింది ఇన్ ఏ డే ఒక రోజులో కోయిన్సైడ్ 22 సార్లు, ఆపోజిట్ 22 సార్లు, అంటే మొత్తం ఎంతమ్మా? 44 సార్లు అమ్మా. ఆప్షన్స్ మార్చడం మర్చిపోయామమ్మా, 44 సార్లు అమ్మా. సో ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే మా, హౌ మెనీ టైమ్స్ ఇన్ 12 hours ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ కోయిన్సైడ్? ఓకేనా మా, ఆ ముళ్ళు ఏమవ్వాలమ్మా? కోయిన్సైడ్ అవ్వాలి, అంటే ఒకదాని మీద ఒకటి కలిసి ఉండాలి. ఎంతసేపట్లో? 1 డేలో ఉన్నా 12 hours ఉన్నా 12 hours. 12 hours అంటే ఎన్నిసార్లు అనుకున్నామా మనం? 11 times, అవునా? మా ఆప్షన్స్ మార్చడం మర్చిపోయాము. ఇక్కడ నుంచి మేబీ అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు తప్పు ఉంటాయి. ఓకే, క్వశ్చన్ మార్చాను, ఆన్సర్స్ మార్చడం మర్చిపోయాను. ఓకేనా, ఎందుకంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. అందుకని చెప్పి నేను వీటన్నింటిని ముందుగానే మార్చేశాను. అంటే ప్రతి క్వశ్చన్ ఇచ్చాను నోట్ పాయింట్గా చెప్పినా కూడా. ఓకే, రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఆప్షన్స్ రాంగే. ఓకే, రైట్, డోంట్ బోదర్ అబౌట్ ఇట్. ఓకే, హౌ మెనీ టైమ్స్ ఇన్ 12 hours ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ విల్ ఆపోజిట్ టు ఈచ్ అదర్? ఓకేనా, 12 గంటల్లో నిమిషాలు మరియు గంటల ముళ్ళు ఎదురెదురుగా ఎన్నిసార్లు ఉంటాయి? ఎన్ని గంటల్లో? 24 గంటలు కాదు, 12 గంటలే. అంటే ఎన్నిసార్లు అమ్మా? 11 సార్లు మాత్రమే, అవునా? అంటే 11 సార్లు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్, చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 12 గంటలలో నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు ఒకే సరళ రేఖపై ఎన్నిసార్లు ఉంటాయి? ఓకేనా మా, ఒకే సరళ రేఖ అన్నప్పుడు ఏమవుతుందమ్మా? మళ్ళీ 2 వస్తాయి, అవునా? ఏంటమ్మా? ఒకదానిపై ఒకటి వస్తుంది, ఒకదానిపై ఒకటి. ఓకే, ఇంకోటి ఏమొస్తుందమ్మా? ఎదురెదురుగా ఉండడం. 2 వస్తాయి కదా, ప్లస్ ఎదురెదురు, ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకే,
సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి జాగ్రత్తగా. ఒకదానిపై ఒకటి రావాలంటే 11 సార్లు, ఎందుకంటే వాడు అడిగింది 12 గంటల్లోనే. ఎదురెదురంటే 11 సార్లు రావాలి. 11 + 11 అంటే ఎంతమ్మా? 22 సార్లు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. సీ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా చూడండి. ఒక గడియారం సరైన సమయాన్ని ఉదయం 8 గంటలకు చూపుతోంది. రైట్ టైం ఎన్నింటి చూపించిందమ్మా? 8 AM. ఉదయం అన్నాడు కాబట్టి AM రైట్ టైం. ఓకే, రాసేసుకున్నాడమ్మా. కరెక్ట్ టైం చూపిస్తుంది, సరైన సమయాన్ని. గడియారం ఒక రోజులో 10 నిమిషాల సమయాన్ని అధికంగా పొందిందమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందంటే ఒక గంటలో కాదు, ఒక రోజులో 10 నిమిషాలు. ఓకే, రైట్ అమ్మా. అంటే 24 గంటలకు గాను అది ఎంత పొందుతుందమ్మా? 10 నిమిషాలు అధికంగా పొందుతుంది. అంటే 10 minutes గెయిన్. అవునా? ఓకే, నెక్స్ట్. మరుసటి రోజు 4 PM వాచి చూపించే సమయాన్ని సుమారుగా ఎంత? మరుసటి రోజు 4 గంటలకి వాచీలో ఏంటి అని అడుగుతున్నాడు. అంటే వాడు ఇచ్చిన 4 PM రైట్. అవునా? ఓకే, రైట్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడము. 8 AM అంటే మార్నింగ్ నుంచి, ఇది 4 PM అంటే ఎన్ని గంటలు లెక్కేద్దాం ముందు. 8 AM నుంచి 8 AMకి, ఓకే, AMకి 24 hours. అవునా? 8 AM నుంచి 4 PMకి ఎన్ని గంటలు లెక్కేద్దాం. 8 నుంచి 9, 10, 11, 12, 1, 2, 3, 4. 4 రావాలంటే ఎన్ని గంటలు పట్టిందమ్మా? 8 గంటలు పట్టింది. అంటే 24 + 8 అంటే 32 గంటలు పట్టింది. అవునా? అంటే 32 గంటల్లో ఎంత గెయిన్ అవుతుంది చూద్దామా. సో అమ్మా క్రాస్ మల్టిప్లై చేయడమేగా. అంటే 32 × 10/24. 8 4లు 8 3లు అంటే 4 10లు 40/3 నిమిషాలు. మన 40/3 కొట్టుకుపోదు కాబట్టి మనం యాక్చువల్గా అయితే సెకండ్స్లోకి మార్చుకోవాలి. ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఎక్కడైనా సెకండ్స్ ఉన్నాయా? లేవు. అంటే వాడు అడిగింది కూడా చూడండి జాగ్రత్తగా. సుమారుగా, ఇంగ్లీష్లో చూడండి అప్రాక్సిమేట్. అవునా కాదా? అంటే మనకి అబ్సల్యూట్ ఆన్సర్ అవసరం లేదుగా, నీరెస్ట్ చెప్పేద్దాం. అందుకని మనం కూడా 3 40లో ఎన్నిసార్లు పోతుందమ్మా? 3 13 39 అంటే 13 నిమిషాలు గెయిన్ పొందింది. అవునా? 13 నిమిషాలు లాభపడింది కాబట్టి ఆల్రెడీ టైం ఎంత? రైట్ టైము 4. ఇప్పుడు నువ్వు ఎంత గెయిన్ పొందావు? 13 నిమిషాలు లాభపడ్డావు. అంటే 4 గంటలకి 13 నిమిషాలు యాడ్ చేస్తే 4 గంటల 13 నిమిషాలు. ఓకే ఓకే అమ్మా, మనకి తెలుగుకి ఇంగ్లీష్కి మధ్యలో ఒక చిన్న కరెక్షన్ అమ్మా. ఓకే అమ్మా, ఇంగ్లీష్ ప్రామినెన్స్ కాబట్టి లెట్స్ గో విత్ ఇంగ్లీష్. ఓకే, రైట్. మా 4 PM ఎవరు చూపిస్తారనేది ఇంపార్టెంట్. 4 PM అనేది ఎవరు చూపిస్తారనేది ఇంపార్టెంట్. అవునా? ఓకే, రైట్. ఓకే, గుడ్. ఇంగ్లీష్ చూడమ్మా. ఏ క్లాక్ ఈజ్ సెట్ టు షో ద కరెక్ట్ టైమ్ అట్ 8 AM. పొద్దున్న 8 గంటలకి రైట్ టైం చూపించిందంటమ్మా. ద క్లాక్ గెయిన్స్ 10 minutes ఇన్ ఏ డే. ఒక రోజులో 24 గంటల్లో 10 నిమిషాలు గెయిన్ అవుతుంది. ఓకే, ఫైన్. వాట్ విల్ బి ద అప్రాక్సిమేట్ టైమ్ వెన్ ద వాచ్ ఇండికేట్స్ 4 PM? వాచ్ ఇండికేట్స్ 4 PM అంటే వాచ్ కనుక 4 గంటలను చూపిస్తే, ఓకే, ఆన్ ద నెక్స్ట్ డే రైట్ టైం ఎంత అని అడుగుతున్నాడు. అవునా? సో వాట్ విల్ బి ద అప్రాక్సిమేట్ టైం అంటే నీకు ఒరిజినల్ టైం కావాలి. ఎప్పుడు? వెన్ ద వాచ్ ఇండికేట్స్ 4 PM. ఆ వాచ్ అనేది 4 గంటలను చూపిస్తే. ఇప్పుడు 4 గంటలు చూపిస్తుంది ఎవరు? ఆ వాచ్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మ, 24 గంటలకి 10 నిమిషాలు గెయిన్ అవుతుంది. అవునా కాదా? ఓకే, అంటే 24 గంటలు అంటే ఇది ఒరిజినల్ అమ్మ, ఇది డమ్మీ అమ్మ. ఓకేనా? డమ్మీ టైం అంటే రాంగ్ టైం. ఇది ఒరిజినల్. 24 గంటలు అంటే 24 × 60 అంటే 1440 నిమిషాలు. అవునా? అంటే ఒరిజినల్గా 1440 నిమిషాలు తిరిగితే ఇది ఎంత వస్తుందమ్మా? 10 నిమిషాలు గెయిన్ అంటే 1450కి వెళ్తుంది. అవునా? ఓకే అమ్మా, ఈ రెండింటికి రేషియో కదా మనం రాసేది, నిష్పత్తి. ఓకే, నిష్పత్తి అంటే ఏమవుతుందో చెప్పండి జాగ్రత్తగా. రేషియో 0 0 క్యాన్సిల్. ఇంకా క్యాన్సిల్ అవుతాయంటే ఇంకేమో పక్కన పెట్టేయండి. ఆ వాచ్ 8 AM రైట్ టైం చూపించింది. నెక్స్ట్ డే 4 PM అది చూపించింది. అంటే 8 నుంచి 8కి 24 అవర్స్, 8 నుంచి 4కి 8 అవర్స్. అంటే ఆ వాచ్ మొత్తం 32 గంటలు తిరిగింది. అవునా? అంటే ఇది 32 తిరిగితే, సారీ, ఆ వాచ్ అంటే డమ్మీ 32 తిరిగితే వీడంతా తిరుగుతాడు. చూద్దాం ఒకసారి. ఓకే, క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇది అవర్స్ కాబట్టి ఇక్కడ వచ్చేది కూడా అవర్స్లో ఉంటుంది. ఓకే, అంటే 32 × 144/145. అవునా?
వాడు అబ్సల్యూట్ అడగల, సుమారుగా అడిగాడు అప్రాక్సిమేట్. కాబట్టి నేను కూడా అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్ చేస్తాను. ఓకేనా? ముందు ఏమైనా క్యాన్సిల్ అయితే అది క్యాన్సిల్ చేస్తానమ్మా. ఏది క్యాన్సిల్ అవ్వలేదంటే ప్లెయిన్గా మల్టిప్లై చేసేసి లాస్ట్లో సింప్లిఫై చేయడం మొదలు పెడతాను. ఓకేనా? ఓకే అమ్మ, ఇప్పుడు మనకి ఎంత తేడా అంటే దీన్ని 145 - 1 రాసుకుంటానమ్మా. అప్పుడు నాకు ఈజీ అయిపోతుంది క్యాలిక్యులేషన్. ఓకే రైట్ అమ్మా. 32 × 145/145. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 32 × 1 అంటే 32/145. అంటే ఇంతవరకు చూపిస్తే 32 గంటలు. 32 గంటలు అంటే 32 గంటలు అయితే ఎంత అవుతుందో చెప్పండి అమ్మ టైము? 4 PM అవుతుంది. అవునా? సో 4 PM. అంతకంటే ఎంత తక్కువ అంటే 32/145 తక్కువ. ఓకే అమ్మ, క్యాన్సిలేషన్ చేస్తాను, సుమారుగా చేస్తానమ్మా, అబ్సల్యూట్ చేయను నేను. ఓకేనా? ఇది నిమిషాల్లోకి మారాలి కదా, నిమిషాల్లోకి మారాలి కాబట్టి దీన్ని 60తో మల్టిప్లై చేసుకుంటా. ఎందుకంటే ఈ 32 గంటలు కాబట్టి ఇది కూడా గంటలే. నిమిషాల్లోకి మారాలంటే × 60 చేయాలి, చేస్తున్నాను. ఓకే 5 12, 5 నిమిషాలు పోయిందమ్మా, 5 29. అవునా? ఓకే 32 × 12, 12 2 24, 12 3 36, 2 38/29. ఓకే అంటే 29 1 29. ఇంకా ఎంత మిగిలిందమ్మా? 94. 94 అంటే సుమారుగా 3 సార్లు పోయింది. అవునా? అంటే 13 నిమిషాలు సుమారుగా మనం తగ్గించాలి. అవునా కాదా? 13 నిమిషాలు తగ్గిస్తే 4 గంటల్లోంచి 3 గంటల 47 నిమిషాలు అవుతుంది. అవునా? మన 4 PM అంటే నేనే రాసుకుంటా తెలుసా? చూడమ్మా, 4 అంటే ఎలా రాసుకుంటారంటే 3 hours 60 minutes అనుకుంటా. ఓకే అప్పుడు 60 minutes అంటే 1 hour అంటే 4 ఓకే నువ్వెంత తీసేయాలనుకున్నావు? ఇప్పుడు ఇక్కడ సుమారుగా 13 నిమిషాలు తీసేయాలి. 13 నిమిషాలు తీసేసాను. ఓకే అంటే 7 4 3 అంటే 3 గంటల 47 నిమిషాలు. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇది చేసే పద్ధతి. ఓకే దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ క్లాక్స్. ఓకేనా? హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఓకే క్లాక్స్లో మనం చాలా వేరియేషన్ అంటే కొత్త కొత్త మోడల్స్ అన్ని చేసాము. ఓకేనా? రైట్. సో ఆ బేసిక్స్ అన్ని మళ్ళీ స్టడీ చేసుకోండి, నోట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఓన్గా ప్రిపేర్ చేసుకున్న దాంతో మన క్వశ్చన్స్ అన్ని మళ్ళీ సాల్వ్ చేయగలిగితే మీకు మొత్తం అంతా వచ్చేసినట్టే. ఓకేనా? హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. థ్యాంక్ యూ. జై హింద్.